జగన్ పుత్తూరుకి ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో వాళ్ళ కార్యకర్తలకు అర్థం కావట్లేదు. వాళ్ళ అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు, లాస్ట్ టైం వచ్చి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఏం వాగ్దానాలు చేశాడు, అవన్నీ కూడా మర్చిపోయేసి వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త నాటకం కూడా తెల్లరైపాడు. మనం చూస్తున్నాం, నగిర్లో 1000 మందితో కూడా పెట్టుకోలేకుండా అయిపోయాడు సభ. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి వాళ్ళు 1000 మందితో కూడా సభ జరుపుకోలేదని దాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ వాతావరణం ఎట్లా ఉందని నాకన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లే. ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైము 2019లో అదే స్పాట్కి వచ్చి అక్కడ చాలా వాగ్దానాలు చేశాడు. పవర్లూమ్ కార్మికులకి 300 యూనిట్లు ఫ్రీ ఇస్తాడు, అలాగే గాలేరు నగిరికి కంప్లీట్ చేస్తాడు, అలాగే అంటే ఇవన్నీ కూడా నగిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నగిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉద్యోగం ఇస్తాడు, చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తాడు, చక్కెర బకాయిలు చెల్లిస్తాడు. ఏ ఒక్క అంశానికి కూడా ఇవాళ పట్టించుకున్న దాఖలు లేవు. బటన్ నొక్కా అని చెప్పి 170 సార్లు 130 సార్లు బటన్ నొక్కా అంటాడు. నగిరికి సంబంధించిన ఏ సమస్య మీద కూడా ఒక్కసారి కూడా బటన్ నొక్కిన దాఖలాలు లేవు, ఏ సమస్య తీర్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఎక్కడ వేసిన గొడవలు అక్కడే ఉన్నట్టుగా ఉంది, కానీ ఇంకా సమస్యలు కూడా అధికమైపోయి ఇవాళ వాటర్ క్రైసిస్ కానీ, శాండ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, గుల్ల కానీ అన్నీ కూడా యథేచ్ఛగా విచ్చలు పెడతాం నగిరిలో ప్రబలిపోతూ ఉంది. ఆమె ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క కుటుంబ సభ్యుడికి సామంతరాజులాగా పెట్టేసి మొత్తం దోచేస్తా ఉన్నా కూడా జగన్ వచ్చేసి ఇవాళ నీతి పలుకులు మలుగుతుంటే ఎవరు విన్నాక అంత పిచ్చోడు ఎవరు లేరు, ఇక్కడ అంత అమాయకులు ఎవరు లేరు. ఖచ్చితంగా నగిరికే డైరెక్ట్గా నగిరి ప్రజలు చెప్పారు, నగిరి ప్రజలు జగన్కే డైరెక్ట్గా చెప్పారు, ఆమెని ఇంటికి పంపించేస్తున్నాం ఓడిచ్చేస్తున్నాం అని ఆయనకి అర్థమైపోయి చెప్పారు. ఆయన మొహంలో హావభావాలు కానీ తేటతలం అయిపోయింది, ఆయనకున్న నిరుత్సాహం కానీ, ఆయన మొహంలో ఉన్న ఎమోషన్ కానీ. ఇంకా నగిరి గురించి రేపు రోజు ఉపాధి అన్నాడు, ఉపాధి లేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవు, పరిశ్రమలు తెస్తా అన్నాడు, ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి, మట్టి కొండలు మాయమైపోయినాయి, చెరువులు బూట్ చేశారు, ఇసుక తవ్వేశారు. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటా పోతే కోకొలలు, అసలుకి చెప్పుకుంటా పోతే పుస్తకం రాయచ్చు, ఒక రోజు చాలదు ఆమె చేసిన అరాచకాలు కానీ లీలలు కానీ. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అంతా కూడా అంత శుద్ధంగా ఉంది, ఏదో ఉద్ధరించేశాను, నగిరికి చేశాను, నగిరిని ఏదో బాగు చేశాను అని చెప్తా అంటే నిజంగా ఆడొచ్చిన జనాభానే చెప్పొచ్చు. అసలుకి ఏం చెప్తున్నాడు రా బాబు, అసలు మనమే వింటున్నాం అన్న ఫీలింగు ఆడొచ్చిన జనాలు 1000 మందిలో కూడా అదే భావం వ్యక్తం అవుతోంది, ఆ కార్యకర్త కూడా అదే వ్యక్తం అవుతోంది. ఖచ్చితంగా రోజా ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకే తెల్లం అయింది. డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి చూసుకొని పోయాడు. ఇంకనైనా ఇలాంటి డ్రామాలు నిజంగా 1000 మందితో కూడా గ్రాఫిక్స్ పెట్టి మొత్తం మేనేజ్ చేస్తుంటాడు, సాక్షి టీవీలో కానీ మీద టీవీలో కానీ మొత్తం గ్రాఫిక్స్ పెట్టేసి తండోపతండాలకు వచ్చినట్టు. రియాలిటీ మటుకు 1000 మంది కూడా లేరు అక్కడ. దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళు డ్రామా కంపెనీ చెప్పడానికి. ఇంకా రోజా అయితే ఇంకా నగిరిని సర్వనాశనం చేసేసి ఆమె జీవితం అయితే బాగుపడింది, కానీ నగిరి ప్రజల అంత తలకిందులు అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అందరూ కూడా చెన్నైకో తిరుత్తనకో తిరుపతికో కూలి మీద పోవాల్సి వస్తుంది, కూలి పనులకి. ఎక్కడ కూడా ఒక్కడికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటూ నగిరిలో లేనే లేదు. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ వైఫల్యం వల్ల జరిగిన ఇది. దీన్ని ఏమీ మాట్లాడకుండా నేను డీబీటీ డైరెక్ట్ చేశాను, అంత డైరెక్ట్ ఫండ్స్ చేశాను, డైరెక్ట్ ఇచ్చా అంటాడు. ఏమి ఇచ్చాడు? ₹1 ఇచ్చి ₹10 అన్నాడు. లాస్ట్ టైం ఏమన్నాడు, పక్క రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు మనకంత తక్కువ ఉంది అన్నాడు. అప్పుడంతా ఒక ₹1 తక్కువ ఉంది. ఇవాళ ₹10 తక్కువ ఉంది తమిళనాడులో పెట్రోల్ మనకన్నా కూడా. ఇదే మనిషి దాని గురించి మాట్లాడినాడు ఇదే స్పాట్లో నిల్చొని. అంతా కూడా డొల్లతనం, అబద్ధాలు, అంత అసలు ఆయన చెప్పిన మాట ఆయన గుర్తుంటే అర్థం కాదు. అంటే ఆ మూమెంట్కి ఏదో ఒకటి చెప్పేసి ఓట్లు వేయించుకొని అధికారం తీసుకొని ఏదో విధంగా కొల్లగొడదాం, దోచుకుందాం అనే ఉద్దేశం చెప్తే ప్రజలకి నిజాలు చెప్దాం అన్న దాఖలాలు ఎక్కడ కనపడే స్పీచ్ మొత్తం విన్నా కూడా మీకు అంత సరఫరా అన్ని అబద్ధాలు కనపడతాయి. ఏ ఒక్క అంశంలో కూడా నిజాలు చెప్పిన దాఖలాలు ఉండవు. ప్రతిదీ కూడా దారి మళ్లింపు, అంటే మాట మళ్లింపు, ఇవే ఉంటాయి. కానీ ఏ విధంగా కూడా డైరెక్ట్గా సమాధానాలు చెప్పినానికి ఉండవు. ఎంతసేపు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి అపోజిషన్ మీద దాడి చేస్తున్నావు అంటే నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, స్టోరీ నీకు దగ్గర చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరమే లే. నువ్వేం చేసావు అని చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర స్టోరీ. ఎంతసేపు అపోజిషన్ మీద దాడికి వెళ్తున్నావు. నువ్వా రూలింగ్, మేమా రూలింగు? 5 సంవత్సరాలు ఏం చేసావని చెప్పుకోలేక ఇదే చేసేది నువ్వు. ఇదే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోతున్నాడు. పవర్లూమ్ కార్మికులకి మన బాబు గారు వచ్చినప్పుడు కూడా మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పవర్లూమ్ కుటుంబానికి 500 యూనిట్లు ప్రతి నెల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అది వితౌట్ కండిషన్స్. ఇంతకుముందు జగన్ లాగా మేము మాట చెప్పి తెప్పేవాళ్ళం కాదు. రేపు రోజు
పవర్లో అందరి ఆశీర్వాదం ఓట్లు ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంకి వస్తుంది. రాగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ స్కీమ్స్లో ఇది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పవర్లూమ్ ప్రతి ఒక్క పవర్లూమ్ కార్మికుడు కూడా 500 యూనిట్లు ఉచితంగా ఫ్రీ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఎర్రచందనం పెట్టిన చరిత్ర మా కుటుంబాన్ని, పెంచిన చరిత్ర. ఎందుకంటే మా నాయన ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు అవన్నీ ఇవాళ ఎర్రచందనం డబ్బులతో యథేచ్ఛగా రాజకీయం చేసేది వైసీపీ వాళ్ళు అని చెప్పి ఏ చిన్నపిల్లలనే చెప్తారు ఎక్కడ పోయినా కూడా. ఊరికే బురద రాసేది మాత్రం వదిలినట్టుకుంటే తప్పది. నా దగ్గర ₹1 ఎర్రచందనం డబ్బు వచ్చి ఉంటే గుడిలో ప్రమాణం చేద్దాం, నువ్వు కూడా చదువురా. నువ్వు ఎలక్షన్లు నడిపావు, వాళ్ళ దగ్గర ఎర్రచందనం స్మగ్లర్ దగ్గర డబ్బులు తీసుకొని కానీ వాళ్ళని బయటేసి కానీ. ఇవాళ కూడా నీ దగ్గర ఎంపీటీసీలు ఎర్రచందనం వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పీడీ యాక్ట్లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు, ఒక కౌన్సిలర్ ఉన్నాడు, ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఒక సర్పంచ్ కూడా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చరిత్ర నీ దగ్గర ఉంచుకుని నన్ను అంటే ఏం లాభం చెప్పు. నీ దగ్గర కౌన్సిలర్లు అలాంటి వాళ్ళే దొరికారు నీకు ఎలక్ట్ చేయడానికి కూడా, పెట్టుకోవడానికి కూడా. అదేవిధంగా ఎంతో అభివృద్ధి చెందింది ఆమె. నగిరైతే నగిరి ప్రజలైతే మొత్తం బెంబేలెత్తిపోతున్నారు, రోడ్డు పాలు అయ్యారు. ఆమె అయితే అడుకోపోయింది. ఇళ్ళు కానీ, ఆస్తులు కానీ, డబ్బులు కానీ, కార్లు కానీ ఎక్కడ దాకా పోయిందంటే మామూలుగా కొడుకు సరదా పడ్డాడంట, దానికని బెంజ్ కారు కొనిందంట ₹1,20,00,000 పెట్టి. అందరూ సరదా పడితే ఒక చాక్లెటో, పెన్నో, షర్టో, ప్యాంటో కొనిస్తాం. ఈ అమ్మాయి కొడుకు సరదా పడ్డాడంట, ₹1,20,00,000 పెట్టి బెంజ్ కారు కొనింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సిరిగల్లో నాకు తెలిసిన రోజు ఏంటంటే ₹12,000 రెంట్ కట్టి, అది కూడా రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉండింది హైదరాబాద్లో. ₹12,000 చిలపతి టవర్లో డబ్బులు లేని పరిస్థితి నుంచి వాళ్ళ కొడుకు సరదా పడితే ₹1,20,00,000. ఇంకేం చెప్తాం? అవునండి, ఇప్పుడు ఆమె చేస్తున్న అరాచకం కానీ, దౌర్జన్యం కానీ ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళు నగిరిని పాడు చేస్తూ ఉంది. నగిరిని ఏదో విధంగా కాపాడుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా బయట రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. రేపు రోజుల్లో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి కూడా ఉపక్రమిస్తారు. ఎందుకంటే ఆమె చేసే దురాఘాతాలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆమె డబ్బు మీద ఉన్న ఇది కానీ, లేకపోతే మొత్తం సంబంధాలు తెంచుకునే పరిస్థితి కానీ, దేనికైనా ఆమె డబ్బు ముందు దేనికి విలువ, ఆమె డబ్బే. అవన్నీ గమనించి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనం వెనకాలంటే మనం నాశనం అవుతాం, నగిరిని నాశనం చేసిన దాంట్లో భాగస్వాములు అవుతాం అని చెప్పి దూరంగా వచ్చారు వాళ్ళు. నగిరి ఏంటంటే స్ట్రాటజిక్గా చాలా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. అంటే జియోగ్రఫిక్గా చూసుకుంటే, ఎందుకంటే అది చెన్నైకి ఇటు తిరుపతికి మధ్యలో ఉంది. చెన్నై సాచురేట్ అయిపోయింది ఇండస్ట్రీస్ పరంగా కానీ, రెసిడెన్షియల్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ. ఇంకా గ్రో కావడానికి స్కోప్ లేదు. నియరెస్ట్ పాయింట్ వచ్చేసి ఆంధ్ర బార్డర్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు కొద్దిగా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా ఏదైనా ఉందంటే అది మన నగిరి ఏరియా. ల్యాండ్స్ కొద్దిగా అందుబాటులో ఉండడం కానీ, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడం కానీ, అలాగే పోర్టుకు దగ్గర ఉండడం కానీ, ఎయిర్పోర్ట్ అయినా సీపోర్ట్ అయినా రెండింటికి కూడా దగ్గరగా ఉండడం కానీ, ఇవన్నీ అనుకూలతలు ఉన్నాయి. దానికి తోడు మనం ఏపీఐసీకి మా ఫాదర్ ఉండగా ల్యాండ్స్ కూడా అలాట్ చేశారు, ఒక 3,000 ఎకరాల దాకా అలాట్ చేశారు. ఇవన్నీ కూడా అట్లాగే ఖాళీగానే ఉన్నాయి. దీన్ని కానీ ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే ఎంతో కొంత మనం ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోగలిగితే, ఒక 2-3 ఇండస్ట్రీస్ కానీ తెచ్చుకోతే ఆటోమేటిక్గా సైకిల్ స్టార్ట్ అయిపోద్ది. అది స్టార్ట్ అయితే ఒక్కసారి గ్రోత్ సైకిల్ స్టార్ట్ అయితే జాబ్స్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ అవన్నీ కూడా ఇది ఒక హాట్ స్పాట్ లాగా తెలియదు. ఇప్పుడు తడ ఎట్లా డెవలప్ అయిందో ఇది కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది. దాని ఇంకా హైవేస్ కూడా, మేజర్ హైవేస్ అంతా కూడా నగిరి నుంచి పోతున్నాయి. ఇప్పుడు చెన్నై బెంగళూరు హైవే కొత్త వస్తూ ఉంది, అలాగే చెన్నై తిరుపతి హైవే, ఇవన్నీ కూడా మేజర్ హైవేస్ వస్తూ ఉన్నాయి. రేపు రోజు ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఖచ్చితంగా నగిరి గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. అదే చెప్తున్నా, గాలేరు నగర్ కంప్లీట్ చేసుకుంటే వాటర్ ఇష్యూ ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే పోలవరం అదేనండి, అంటే దానికి వచ్చేసి ఈటీపీ ప్లాంట్ సామర్థ్యం పెంచాలా. ఈటీపీ ప్లాంట్ తీసుకొని దానికి, ఎందుకంటే ఇప్పుడు మా ఊరికే ముఖస్థుతి కోసం నడుపుతున్నారు కానీ దాని యాక్చువల్గా రిజల్ట్ అంటూ రావట్లేదు. దాంట్లో మొత్తము వాటర్ని ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు. చాలా వరకు కాళ్ళు వదిలేసి అది భూమిలో ఇంకిపోతూ ఉంది. దాన్ని అది కొద్దిగా సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తే కొద్దిగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఫస్ట్ వచ్చేసి 500 యూనిట్ ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా 500 యూనిట్స్ అంటే నెల 500 యూనిట్ సబ్సిడీ డైరెక్ట్గా వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఈ ఆప్కో ద్వారా ఈ ఏదైతే మన స్కూల్ యూనిఫామ్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ పవర్లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ ప్రొక్యూర్మెంట్ చేసేదానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మన స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం మనం యూనిఫామ్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల కొంత వాళ్ళకు కూడా బిజినెస్ రావడానికి స్కోప్ ఉంటుంది. అలాగే టెక్స్టైల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ పెట్టి కొంత మాస్టర్ వీవర్స్కి కూడా కొద్దిగా డిజైన్స్ అవి మార్చి ఇప్పుడు మనం తెలంగాణలో బాగానే చేస్తున్నారు ఆ విషయంలో.
పోచంపల్లి అవన్నీ కూడా కొద్దిగా పికప్ అయింది. దాన్ని కొద్దిగా స్టడీ చేసి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కరెంట్ ట్రెండ్కి పోగలిగితే ఖచ్చితంగా మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అనేది పుట్టింది ఎన్టీఆర్ రామారావు టైం నుంచి పుట్టింది. మనం పెన్షన్ తీసుకున్నా కూడా ఎన్టీఆర్ కాలంలో పుట్టింది, హౌసింగ్ తీసుకున్నా ఎన్టీఆర్ కాలంలో పుట్టింది. ఏది చూసినా కూడా ఇప్పుడు ఒక గూడు నీడ అని చెప్పేసి బాబు గారి టైంలోనే అన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ₹2 కిలో బియ్యం కానీ మనం అప్పటి నుంచి ప్రతి గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ దాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. కానీ కొత్తగా ఆయన పుట్టించిన స్కీమ్ అంటూ ఏమీ లేవు. పేర్లు మార్చేసి దాన్ని విద్యాదీవన, వసతి దీవెన అంటాడు. ఇంతకుముందు అవన్నీ ఉన్నాయి, కొత్తగా ఏమి ఇచ్చింది కాదు. ఇప్పుడు ఏ యూనివర్సిటీ పోయినా కూడా అవన్నీ ఉన్నాయి. ఎస్సీస్ కానీ బీసీసీకి కానీ బోర్డింగు అన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం స్టైఫండ్ కూడా ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళం అంతా కూడా ప్రతి ఒక్క ఎస్సీసీకి కానీ బీసీసీకి కానీ కాలేజీల్లో. దాన్ని పేరు మార్చేసి ఫ్యాన్సీగా ఆయన పేరు పెట్టేసుకొని ఇంతకుముందు చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు అంబేద్కర్ దూర విద్య అని ఉంది. ఆ మహానుభావుడు అంబేద్కర్ పేరు మార్చిన కనుక చరిత్ర ఈయనకి ఉంది. దాన్ని వైఎస్ఆర్ దూర విద్య అని పెట్టుకున్నాడు. దీనికన్నా పేరు మార్చేసి అన్నీ నేను చేశా అంటూ ఉంటాడు. ఏమీ లేదు ఇప్పుడు దాకా చేసింది. ఆయన ఉన్నదాన్ని మెరుగులు దిద్ది ఆయన ఒక 2-3 కంబైన్ చేసి దాన్ని కొత్త పేరు చెప్పి ఇచ్చాడు. కానీ బేసిక్గా ఇచ్చిన స్కీమ్ అంటే ఏం లేదు. ఇవాళ ఆయన చెప్తాడు 50 లక్షల ఇళ్ళు కట్టించా అంటాడు. ఏ ఒక్క కాపురం పోయింది చెప్పండి, ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో 50 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ కూడా ఒక కుటుంబం సంసారం చేసే ఆయన కట్టిన ఇళ్ళు సంసారం చేయట్లే. ఇవాళ చెప్పుకోవడం కూడా 50 లక్షలు. ఇలాంటి అన్ని డొల్లతనమే, అన్ని డొల్ల మాటలు, డొల్లతనం. 3,000 చేస్తున్నాడు. 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 3,000 5 సంవత్సరాలు పట్టింది. దానికన్నా ఇంకేం కావాలి మీకు నిదర్శనం? 250 మొన్న లాస్ట్ ₹250 3 months బ్యాక్ పెంచాడు. అది కూడా ఎలక్షన్లో వస్తున్నాయని. అది ఎలక్షన్ రాకపోతే అది కూడా లేదు. అది అమ్మఒడి అన్నాడు. మొత్తం 5 yearsలో 2 times ఇచ్చాడు. అంటే మొత్తం 5 సంవత్సరాలు 5 సార్లు ఇవ్వాల్సింది 2 times ఇచ్చి చేయగలుగుతున్నాడు. అంతా కూడా కంటి తుడుపు చర్యలు చెప్తే ఏ చిత్తశుద్ధి లేకుండా ఏ స్కీమ్ పట్ల కూడా శుద్ధి లేదు దానికి. నాడు నేడు అంటున్నావు, ఉన్న స్కూల్స్ మూసేస్తున్నావు. ఇప్పుడు కన్సాలిడేషన్ అని చెప్పేసి ఇప్పుడు రంగులు వేస్తున్నావు, ఆ రంగులు వేసిన స్కూల్ మూసేస్తున్నారు. ఇప్పుడు టీచర్లు లేరు, మొత్తం స్కూల్సే మూసేశారు నాడు నేడు పేరు చెప్పి. అది మీరు అసలు యాక్చువల్ క్రైసిస్ ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. టోటల్ కొలాప్స్ అయింది. ఏ హాస్పిటల్ ఎక్కడ కట్టింది చెప్పండి? ఆకాశంలో కట్టిందా లేదా భూమి భూమి? అవునండి, అది చెంగారెడ్డి గారు కట్టిన హాస్పిటల్. చెంగారెడ్డి గారు శంకుస్థాపన చేసి ఇనాగ్రేట్ చేసిన హాస్పిటల్. ఆమె రంగులు వేసి కట్టా అంటుంది. ఏం చెప్పాలి మన కర్మది? ఇప్పుడు ఆయన రిబ్బన్ కటింగ్ కూడా ఆయనే చేశాడు. 100 పడకల హాస్పిటల్ నగిరిలో ఏరియా హాస్పిటల్ అంటారు. అది గుడి పక్కన కట్టాడు ఆయన. ఇప్పుడు కాదు, 2009 ముందే అది శంకుస్థాపన ఆయన చేతిలో ఓపెన్ అయింది హాస్పిటల్. అది ఏం కట్టా అంటది. దానికన్నా ఇంకా సిగ్గుచేటు పని, ఇంకో సిగ్గుమాల పని కూడా ఉండదు. ఆమె దానికి ఒక కమాన్ కట్టింది దానికి. ఆ కమాన్ దగ్గర పెద్ద శిలాఫలకం వేసుకుంది. ఏది ఓపెన్ చేసిన ఫలకం కన్నా పెద్ద ఫలకం వేసింది. అది చూపించి నేను కట్టా అంటుంది. ఏం చేయాలి ఇంకా? పవర్లూమ్ కార్మికులకి సెస్ తగ్గించాలని